హలో అండి, అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. అందరికీ ఇక్కడ మా ఇంటి దగ్గర నవరాత్రి సందర్భంగా జాగరణ ప్రోగ్రాం పెట్టుకున్నాను అనమాట. జాగరణది. సో వాళ్ళు ఏ విధంగా చేశారని నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చేశారు. వాళ్ళు షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. నేను ఇది వచ్చి ఫుల్ వీడియోగా నేను తీసుకున్నానండి వీడియో. సో ఇలా అమ్మవారి ఫొటోస్ అన్నీ అంటే లైక్ రాధాకృష్ణుడు, కాళీమాత, శంకర్ భగవాన్, తులజా భవాని, లక్ష్మీదేవి, భవానీ మాత, వెంకటేశ్వర స్వామి, హనుమాన్, సీతారాములు మధ్యలో అమ్మవారిని ఇలా కూర్చోబెట్టుకున్నారు. నిమ్మకాయ దండ అలా వేశారు, చీర కట్టించారు. వీళ్ళు తెచ్చిన చీర కట్టించారు, అఖండ దీపంని పెట్టారు. ఆ బిందె ఏంటంటే మనము అమ్మవారికి అంటే వాళ్ళు దక్షిణగా వేసి తీసుకుంటారు అనమాట. వాళ్ళు పూజ చేసే వాళ్ళే తీసేసుకుంటారు అలా అనమాట. వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి మా ఫ్రెండ్ వాళ్ళు అఖండ జ్యోతిని ఎలా వెలిగించారు చూడండి. నాకు అనిపిస్తుంది ఈ పూజ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఇది వాళ్ళకే కాకుండా వచ్చిన భక్తులు కూడా వాళ్ళు ఏమన్నా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని నా ఒపీనియన్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేనేమనుకున్నానో నాకు కూడా నెరవేరింది. సో ఇది చాలా పవర్ఫుల్ అని నా పర్సనల్ ఫీలింగ్ అండి. సో అక్కడ చప్పట్లు చూసారా ఎలా అనమాట అంటే యాక్చువల్లీ అక్కడ సాంగ్స్ కూడా పాడుతున్నారు, భజన కీర్తనలు కూడా పాడారు. నేను ఇంకా అది పెట్టలేదన్నమాట, వాయిస్ ఓవరే ఇస్తున్నాను ఇక్కడ. అవి వింటుంటే మనకి చాలా ఉల్లాసంగా ఉంటుంది. ఆ మ్యూజికల్ డ్రమ్స్ అవన్నీ వాయిస్తున్నారు. సో దానివల్ల కూడా వాళ్ళు పాడే పాటలు కూడా అంటే దేవుడి పాటలే కానీ అద్భుతంగా ఉన్నాయన్నమాట. అవి వింటుంటే మనకి ఏంటంటే బూస్టప్ వచ్చినట్టు చప్పట్లు వాయిస్తున్నారు. చాలా బాగుందండి. సో ఇలా లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నారు వాళ్ళు, ఈ ఇయర్ కూడా చేశారు. వాళ్ళు అఖండ జ్యోతి వెలిగించి పూజ ఆరంభించారు. దాని తర్వాత మనము చూడొచ్చు ఆ ఒత్తు ఎంత పెద్దగా వెలుగుతుంది. దాన్ని కూడా ఇచ్చేసి కంకణాలు అక్కడ వచ్చేసి బ్లూ కలర్ షర్ట్ అయినా కంకణాలు కట్టి తిలక్ పెట్టారనమాట. వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరిగా 2 వ్యక్తులు కూర్చొని అందరికీ చిన్న పెద్ద అందరికీ కట్టారండి. సో ఇలా పైన కొందరు సైడ్స్ లో కొందరు అందరు కూర్చున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. సో ఇలా వాళ్ళు శ్రద్ధగా అంతా పూజ చూసుకున్నారు అందరూ. ఇది చూడండి, నేను చెప్పాను కదా వీళ్ళంతా ఆర్కెస్ట్రా వాళ్ళనమాట. సాంగ్స్ పాడటానికి ఒక పాప కూడా వచ్చింది, ఒక 14 years పాప. ఆ సార్ మేడము, ఈ మేడము చాలా మంచి పాడారండి. బతుకమ్మ సాంగ్స్ కూడా, తీన్మార్ సాంగ్స్ అన్ని పాడారనమాట. వాళ్ళ మ్యూజికల్ వాయిస్తుంటే ఇంకా సూపర్, చెప్పని అవసరం లేదు. కోరస్ గా కూడా పక్కన ఉన్న సార్ కూడా కోరస్ ఇచ్చారు. సో అద్భుతంగా ఉందన్నమాట పూజ. అంటే అన్ని కీర్తనలు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఆ పాటలు కూడా ప్లే చేశారు అక్కడ. ఇలా అన్నమాట స్టేజ్ పైన అలా పాడారు. చాలా బాగుందండి. ఇది మధ్యలో ఏంటంటే గర్భా దాండియా ఆడారు. గర్భా అంటారు కదా, దాండియా స్టిక్స్ తో అందరూ చిన్న పెద్ద వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారండి. లేడీస్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి, నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఫుల్గా అనమాట తనే ఆర్గనైజ్ చేశారు. అది క్రీమ్ కలర్ శారీ మాధవి గారు, వాళ్ళ కో సిస్టర్స్, వాళ్ళ బ్రదర్ ఇల్లాస్, మళ్ళీ అందరూ అనమాట మా కాలనీ వాళ్ళందరూ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాగా ఇట్లా దాండియా ఆడి సెలబ్రేట్ చేసుకున్నారు. చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. సో భక్తి శ్రద్ధలతో అందరూ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు టిఫిన్స్ కూడా పెట్టారనమాట. ఇడ్లీ అండ్ ఉప్మా, 2 types చట్నీ తోటి, టీ కూడా ఇచ్చారు. ఆఫ్టర్ 12 తర్వాత 12:30 అలా పెట్టారండి. ఎందుకంటే ముందే పెడితే తినేసి నిద్ర వస్తుంది కదా. సో 12 తర్వాత పెట్టారనమాట ఆ ప్రోగ్రామ్. సో దాని తర్వాత అమ్మవారి రూపంలో వాళ్ళ అమ్మాయిని, ప్రసన్న లక్ష్మి అనమాట తన పేరు, తనని అమ్మవారి రూపంలో తయారు చేశారు. మీకు ఇక్కడ చూపిస్తాను, నేను క్లిప్ యాడ్ చేస్తాను. సో తను అలా రావడంతో రియల్ గా అమ్మవారు వచ్చినట్టు ఫీలింగ్ ఉందన్నమాట. తనని అలా చీర కట్టించి తయారు చేశారండి. చాలా బాగుంది. దాని తర్వాత అందరూ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు, పాప ఆశీర్వాదం తీసుకున్నారు. కన్యా రూపంలో అమ్మవారు వచ్చినట్టు అనిపించింది మనకి. దాని తర్వాత ఏం చేశారంటే కన్యా పూజ చేశారు. ఒక 9 members గర్ల్స్, 2 అబ్బాయిలకి మన పూరి, హల్వా, చోలే పెడతాం కదా, అలా పెట్టి 11 రూపాయలు ఇచ్చి అమ్మాయిలందరికీ అయితే స్టిక్కర్ బొట్లు, గాజులు అలా అన్ని, హెయిర్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్ అన్ని వేసి ఒక ఫ్రూట్ తో పాటు అందరికి ఇచ్చారండి. కన్యలకు కాళ్ళు కడిగి పారాని పెట్టి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నారండి. సో ఇలా
చాలా చాలా బాగా అనిపించిందండి. నేను ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను, మీరు చూడండి. అందరూ చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ 6 అయింది, ఎలా అయిందో తెలియలేదు. ఆ రకంగా ఈ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిందండి. వాళ్ళు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. భగవంతుడి కృప వాళ్ళపైన, వచ్చిన వాళ్ళందరిపైన, విన్న వాళ్ళందరిపైన, ఇక్కడ యూట్యూబ్లో వీక్షించే ప్రజలందరికీ కూడా, అంటే చూసేవారు ప్రతి ఒక్కరికి వారి వారి కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారిని మనం ఒక్కసారి పట్టుకున్నామనుకోండి, ఆమె అన్నీ ఇచ్చేస్తుందండి. సో ఆ విధంగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే చాలండి తనకి. ఇలా అమ్మవారి కన్య రూపంలో కూర్చొని ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి డబ్బులు చేతిలో పెట్టి వాళ్ళకి తోచినంత కాళ్ళు మొక్కుతున్నారు. కొందరేమో పువ్వులు పైనుంచి అమ్మవారికి వేస్తున్నారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. జాగరణ అంటే ఈ విధంగా చేస్తారు, తెలియని వారి కోసం యూస్ఫుల్ ఉంటుందని పెట్టానండి.